ఈ కార్ రేసులో కేటీఆర్ని విచారించింది ఏసీబీ. ఇక ఈడీ వంతుంది. ఈ నెల 16న ఈడీ ముందుకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే మిగిలిన ఇద్దరిని ఈడీ విచారించింది. దీంతో ఈడీ విచారణ కేటీఆర్ ఎలా ఎదుర్కొంటారో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పండుగ కావడంతో ఈడీ గ్యాప్ ఇచ్చింది. మరోవైపు మళ్లీ ఏసీబీ కేటీఆర్ని పిలిచే అవకాశం ఉందా అనే చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఈ కేసులో అందరి వేళ్లు కేటీఆర్ వైపే చూపుతున్నాయి. మరోవైపు తనను అరెస్ట్ చేస్తే చేసుకోండి అని కేటీఆర్ కూడా సవాల్ విసురుతున్నారు. ఈ పరిణామాలపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేసిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కార్ రేస్కు సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలో ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణకు రావాలని కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఈడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. కేటీఆర్ను జనవరి 7న విచారణ కోసం రావాలని ఈడీ గతంలోనే కోరింది. అయితే తన క్వాష్ పిటిషన్పై తుది తీర్పు వస్తోందని, తనకు మరింత సమయం కావాలని ఆయన ఈడీకి ఈమెయిల్ ద్వారా లేఖను పంపారు. దీనికి ఈడీ అధికారులు కూడా సమ్మతించారు. అయితే హైకోర్టులో కేటీఆర్కు తీర్పు వ్యతిరేకంగా రావడంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో పండుగ తర్వాత కేటీఆర్ను ఈడీ విచారించనుంది. అటు ఏసీబీ కూడా ఈ నెల 9న కేటీఆర్ను విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉంది. క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ తన పిటిషన్పై త్వరగా విచారణ చేపట్టాలని కోరారు. త్వరగా విచారించాలనే వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంత తొందరగా దీనిపై విచారించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. క్వాష్ పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేస్తే అరెస్టు కాకుండా ఉండడానికి వెంటనే బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. దీంతో కేటీఆర్కు చెక్ పెట్టేలా రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం ముందుగానే కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇప్పుడు దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈడీ విచారణ ఈ నెల 16న ఉండడం, దానికి ముందు రోజే 15వ తేదీన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎడాపెడా విచారణలతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కేటీఆర్ను ఈడీ దేనిపై విచారించనుందనే దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రధానంగా ఈడీ మనీ లాండరింగ్ పై ప్రశ్నించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చెల్లించిన మొత్తం ఏ ఖాతాకు వెళ్లింది, అటు నుంచి ఎక్కడెక్కడికి నిధులు బదిలీ అయ్యాయి అనే దానిపైనే ఈడీ విచారణ ఉంటుందని న్యాయశాస్త్ర నిపుణులు అంటున్నారు. మరోవైపు ఈ కేసులో విదేశీ మారక ద్రవ్యం ముడిపడి ఉండడంతో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. ఈ కోణంలో కూడా ప్రశ్నలు అడిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థకు పౌండ్ల రూపంలో నగదు చెల్లింపులు జరిగాయి. దీనికి ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. ఆర్బీఐ ముందస్తు అనుమతి తీసుకోకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించడం ఫెమా నిబంధనలకు వ్యతిరేకమని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ కోణంలో కూడా ఈడీ ప్రశ్నించనుందని తెలుస్తోంది. ఇంకోవైపు ఫార్ములా ఈ రేస్ దర్యాప్తులో గ్రీన్కో అనుబంధ సంస్థల ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ ఒప్పందానికి ముందు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు 41 కోట్లు రావడంపై ఏసీబీ దృష్టి పెట్టింది. 2022 అక్టోబర్ 25న రేసు నిర్వహణకు త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అంతకుముందు అదే ఏడాది ఏప్రిల్లో 31 కోట్లు, అక్టోబర్లో 10 కోట్లు గ్రీన్కో అనుబంధ సంస్థలు బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లు సమకూర్చడంపై ఏసీబీ ఆరా తీస్తోంది. గ్రీన్కో అనుబంధ సంస్థ ఫార్ములా ఈ రేస్ ప్రమోటర్గా వ్యవహరించింది. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కేటీఆర్ కూడా భయం లేనట్లు మాట్లాడుతున్నారు. నేను అరెస్టుకు కూడా సిద్ధమని చెబుతూ వస్తున్నారు. నేను తప్పు చేయలేదని కేటీఆర్ వాదిస్తూ వస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసమే చేశానని ఒప్పుకుంటున్నారు. ఈ కేసులో A2 అరవింద్ కుమార్, A3
హెచ్ఎండిఏ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని అటు ఏసీబీ ఇటు ఈడీ ఇప్పటికే విచారించింది. ఇద్దరూ ఇదంతా కేటీఆర్ చెప్పినట్లే చేశామని ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈ నెల 16న ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు 15న సుప్రీంకోర్టులో ఏం జరగనుంది అనేది ఉత్కంఠగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.